పిలువబడిన వారం, నడిపించబడినటువంటి వారం. మనం ఆత్మీయ ఇశ్రాయేలులో మనం ఆత్మ సంబంధమైన వారు. ఇశ్రాయేలులైతే శరీర సంబంధులు. అబ్రహాము చేత వారు కనబడిన వారు, అబ్రహాము చేత వారు దేవునికి సంబంధ వాగ్దానము చేసి అనుబంధాన్ని ఏర్పరచుకున్నవారు. కానీ మనం ఏ సంతానం? ఎవరి ద్వారా మనం పుట్టాము? ఎవరి ద్వారా మనము దేవునికి జతపరచబడ్డామంటే ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవునికి మనము జత చేయబడ్డాం, ఆయన కుమారులుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఈ ఆత్మీయ స్థితిని ఆత్మీయులుగా మనం ఏం చేయాలి తెలుసా? పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనకు మనం పరిశీలన చేసుకొని ఆత్మీయతలో మనం ఎంత దౌర్భాగ్యులమైపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ మనము ప్రభు యందు వైదొలిగిపోయి ఉన్నామో, ప్రభువులో మనం ఎంత దూరం అయిపోయామో అని ఆత్మీయుడిగా ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని వెంటనే ఏం చేయాలి తెలుసా? దుఃఖపడాలి. మన ఆత్మీయ స్థితిని బట్టి కదా, ఆత్మీయ స్థితిని బట్టి దుఃఖపడాలి.